ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు సోమవారం లేదా బుధవారం బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు విష్ణుప్రియుడు, విష్ణువు అంటే అణువు, సర్వవ్యాపి. విష్ణు పూజలో ఏ పుష్పాలు వినియోగించడం ద్వారా ఎటువంటి ఫలితాలు లభిస్తాయి అనేటువంటి విషయాన్ని శ్రీరస్తవంశంలో తెలుసుకుందాం. ఈ వారంలో హనుమత్ జయంతి వస్తున్న సందర్భంగా ద్వాదశ రాశుల వారు గ్రహశాంతికై శ్రీ వీరాంజనేయ స్వామిని ఏ పుష్పాలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు స్వామికి నివేదించాలి అనేటువంటి విషయాలు కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ షష్ఠి మధ్యాహ్నం 1:16 వరకు ఉంది. నక్షత్రం శ్రవణం ఉదయం 8:40 పూర్తవుతుంది. అనంతరం నక్షత్రం ధనిష్ట. రాహుకాల మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, రవి సంచారం వృషభ క్షేత్రంలో, శుక్ర సంచారం వృషభ క్షేత్రంలో, శుక్రుడికి స్వక్షేత్ర స్థితి, రవి గురులకు శత్రుక్షేత్ర స్థితి. కేతు సంచారం కన్యాక్షేత్రంలో, చంద్ర సంచారం మకర క్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, కుజ రాహుల సంచారం మీనక్షేత్రంలో, బుధ సంచారం మేషక్షేత్రంలో. ఇది రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు గోచారపరంగా సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు చేజెక్కించుకోగలుగుతారు. మంచి కార్యక్రమ నిర్వహణ ద్వారా పేరు ప్రఖ్యాతులు పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. సంభాషణలు రుచిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా కొనసాగించి ఆశించినటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సామర్థ్యం పెరుగుతుంది, సమర్థత పెరుగుతుంది. ఎదుగుదల వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో గోచరిస్తుంది. ఆరోగ్యం పదిలం. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి శుభవార్తలు ఇంపుని కలిగిస్తాయి. క్రీడారంగం వారికి ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఈ వారంలో రాబోతున్న హనుమత్ జయంతి సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ వీరాంజనేయ స్వామిని సింధూరంతో భక్తి శ్రద్ధలతో అలంకరించి అరటి పండ్లు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా పొందగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే నైపుణ్యం పెరుగుతుంది, నేర్పరితనం పెరుగుతుంది. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని తాత్కాలికంగా పరిష్కరించుకోగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా క్రమక్రమంగా పెరుగుతుంది. మానసిక క్లేశాలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అలజడి కూడా ఉంటుంది. ఆరోగ్య విషయంలో మహిళలు జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులకి సంకట పరిస్థితులు విద్యాపరంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. వైద్య వృత్తి వారికి అలజడి వృత్తిపరంగా ఉంటుంది. న్యాయవాద వృత్తి వారికి రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. మంచి అవకాశాలు క్రీడారంగం వారు సద్వినియోగపరచుకోలేకపోతారు. ఈ వారంలో రాబోతున్న హనుమత్ జయంతి సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ వీరాంజనేయ స్వామిని మందార పూలతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే అలజడి పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో ప్రావీణ్యత పెరుగుతుంది. సమర్థతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని అధిగమించేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు తగ్గుతాయి. ఆరోగ్య విషయంలో సమస్యలు కొనసాగుతాయి. మహిళలు మెరుగైనటువంటి అవకాశాలకై చేసేటువంటి ప్రయత్నాల్లో ఆటంకాలని చవిచూస్తారు. గృహ విషయాల్లో మనస్పర్ధలు పెరుగుతాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. వైద్య వృత్తి వారికి సామాన్యం. న్యాయవాద వృత్తి వారికి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం ఉంటుంది. ఈ వారంలో రాబోతున్న హనుమత్ జయంతి సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ వీరాంజనేయ స్వామిని
బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి దద్దోజనం నైవేద్యంగా నివేదించడం ద్వారా వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు, వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రారంభించగలుగుతారు. సమర్థత పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆశాజనకంగా మారుతుంది. రాజకీయ రంగం వారికి అనుకూల పరిస్థితులు ప్రారంభమవుతాయి. నేర్పరితనంతో కూడిన నిర్ణయాలు మహిళలకు లాభిస్తాయి. యుక్తితో కూడినటువంటి కార్యాచరణ వైద్య వృత్తి వారికి వృత్తిపరంగా లాభిస్తుంది, గుర్తింపును తెచ్చిపెడుతుంది. న్యాయవాద వృత్తి వారికి అనుకూలత వృత్తిపరంగా పెరుగుతుంది. ఆర్థిక విషయాలు కూడా అనుకూలిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం పెరుగుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. ఈ వారంలో రాబోతున్న హనుమత్ జయంతి సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ వీరాంజనేయ స్వామిని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వ కేసరి నైవేద్యంగా నివేదించడం ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలజడి పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నేర్పరితనంతో సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు ఇప్పుడు వెలుగులోకి వస్తే విస్మయాలకి దారితీస్తాయి. క్రమశిక్షణ తగ్గుతుంది. మంచి అవకాశాలు వ్యాపార రంగం వారు పొందలేకపోతారు. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా బలహీనతకు దారితీస్తాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మహిళలు ఆరోగ్య విషయంలో అనుకూలతని గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే సాధించగలుగుతారు. కార్యక్రమాలు వేగవంతంగా వ్యవసాయ రంగం వారు పూర్తి చేయలేకపోతారు. అసహన పరిస్థితులు వైద్య వృత్తి వారికి కొనసాగుతాయి. న్యాయవాద వృత్తి వారికి రాబడి తగ్గుతుంది. ఈ వారంలో రాబోతున్న హనుమత్ జయంతి సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ వీరాంజనేయ స్వామిని తెల్ల చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి పాయసం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు సత్ఫలితాలనిస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తాయి. సమయస్ఫూర్తితో వ్యవహరించి సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకునేటువంటి ప్రక్రియలు నేర్పరితనం అనుకూలతని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆశించినటువంటి విధంగా సాధించగలుగుతారు. విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటే మహిళలకు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో గుర్తింపు లభిస్తుంది. ఈ వారంలో రాబోతున్న హనుమత్ జయంతి సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ వీరాంజనేయ స్వామిని తమలపాకులతో భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వ లడ్డూలు నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. మంచి అవకాశాలు వెంటనే సద్వినియోగపరచుకోలేకపోతారు. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సమస్యల్ని వేగవంతంగా పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తత్తరపాటు సంఘటనలు ఆర్థిక పరంగా కొనసాగుతాయి. మోసపూరిత వాతావరణం ద్వారా ఆర్థిక నష్టాల్ని చవిచూడాల్సినటువంటి సంఘటనలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. మంచి అవకాశాలు వ్యాపార రంగం వారు పొందలేకపోతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఉద్యోగ వ్యవహారాల్లో పొరపాట్లు దొరుకుతాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మందత్వం పెరుగుతుంది. ఈ వారంలో రాబోతున్న హనుమత్ జయంతి సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ వీరాంజనేయ స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రయాణాల ద్వారా ఏర్పడేటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే
ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. శత్రుత్వాలు ఉన్నప్పటికీ సమన్వయంతో కూడినటువంటి సంభాషణ ద్వారా సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైన వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కలిసి వస్తుంది. విరోధాలు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై శ్రద్ధ పెరుగుతుంది. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. వృత్తిలో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల పరిస్థితులు ఎదురవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. మంచి నిర్ణయాలు వ్యవసాయ రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. ఈ వారంలో రాబోతున్న హనుమత్ జయంతి సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ వీరాంజనేయ స్వామిని ఎర్ర చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి గారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెలకువలు గ్రహించగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు దూరం చేసుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం మహిళలకు ఆర్థికంగా కలిసి వస్తుంది. పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. వ్యాపార రంగం వారికి శీఘ్రగతిని ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. ఈ వారంలో రాబోతున్న హనుమత్ జయంతి సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ వీరాంజనేయ స్వామిని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించి చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ప్రారంభమవుతుంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మానసిక క్లేశాలు తగ్గుతాయి. అత్యధిక అనుకూలత ఆర్థిక పరంగా కూడా సాధించాలనేటువంటి తాపత్రయ హేతువు కలిగి ఉంటారు. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించి తద్వారా విజయాలు కూడా సాధించగలుగుతారు. శ్రమతో కూడినటువంటి కార్యక్రమాలు మహిళలకు లాభిస్తాయి. అనిశ్చిత పరిస్థితులు తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులకి పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి గతంలో కన్నా మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తాయి. ఈ వారంలో రాబోతున్న హనుమత్ జయంతి సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ వీరాంజనేయ స్వామిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించి బూరెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా శ్రమతో కూడిన విజయాలు సిద్ధిస్తాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. నూతన సమస్యలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో వెలుగులోకి వస్తాయి. స్థిరత్వం తగ్గుతుంది. కలవరపాటుతనం పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వెంటనే పొందలేకపోతారు. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలు మెల్లమెల్లగా పూర్తి చేయగలుగుతారు. పిల్లల విషయంలో అలజడి ఉంటుంది. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఏకాగ్రత తప్పనిసరి. కార్యక్రమాల్లో వేగం వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. న్యాయవాద వృత్తి వారికి ప్రత్యర్థులు బలపడతారు. వ్యవసాయ రంగం వారికి రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అభద్రతాభావం పెరుగుతుంది. ఈ వారంలో రాబోతున్న హనుమత్ జయంతి సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ వీరాంజనేయ స్వామిని తమలపాకులతో భక్తి శ్రద్ధలతో పూజించి గోధుమ రవ్వ పాయసం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ చేకూరుతాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి నిర్ణయాలు ఆర్థిక పరంగా పనికిరావు. ఆచితూచి వ్యవహరించాలి. మెరుగైనటువంటి అవకాశాలకై నిర్ణీత సమయంలో నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు కూడా వెలుగులోకి వస్తాయి. స్థిరత్వాన్ని పెంపొందింపచేసుకుని తద్వారా చేపట్టినటువంటి కార్యక్రమాలు మాత్రమే కలిసి వస్తాయి. ఆర్థిక విషయాల్లో అలజడి మహిళలకు కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో కూడా చిరు సమస్యలు కొనసాగుతాయి. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి
సంఘటనలు లేకపోలేదు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి, ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. ఈ వారంలో రాబోతున్న హనుమత్ జయంతి సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ వీరాంజనేయ స్వామిని మందార పూలతో భక్తి శ్రద్ధలతో పూజించి బూరెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది, విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విద్యా విషయాలు అనుకూలించాలని, వ్యాపార విషయాలు అనుకూలతని పెంపొందింపచేయాలని, కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించాలని బుధవారం సందర్భంగా శ్రీ మహావిష్ణువుని, శ్రీ వీరాంజనేయ స్వామిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. శ్రీ మహావిష్ణువుని బుధవారం సందర్భంగా పసుపచ్చటి చామంతి పూలతో పూజించినట్లయితే వివాహ సంబంధమైనటువంటి సమస్యలను తొలగింపజేసుకొని సత్వరమే వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. పద్మపుష్పాలతో విష్ణుమూర్తిని పూజించడం ద్వారా ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు, ఆదాయ మార్గాలను పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే జాజి పూలతో విష్ణువుని పూజించడం ద్వారా వాహన యోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. నందివర్ధనం పూలతో విష్ణువుని పూజించడం ద్వారా మానసిక అశాంతిని తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతతను పొందవచ్చు. అలాగే గన్నేరు పూలతో విష్ణువుని పూజించడం ద్వారా విద్యారంగంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు, పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించవచ్చు. ఇలా శ్రీ మహావిష్ణువుని ఒక్కొక్క రకం పుష్పంతో పూజించడం ద్వారా ఒక్కొక్క రకమైన ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం. ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడితే అభ్యున్నతి కలుగుతుందో లోకానికి నిరూపణం అనేక కోణాలలో చేసినటువంటి మహాపురుషుడు స్వామి హనుమ. అందుకే హనుమ యొక్క పాదములు పట్టుకుంటే వచ్చేదేది అంటే అసలు మనిషి మనిషిగా బ్రతకడం అలవాటు అవుతుంది. మాట 10 మందికి శాంతికరమైనది కావాలి అంటే హనుమత్ సేవ ఎంతో అవసరమైనటువంటి స్థితి. అందుకే మీరు హనుమ యొక్క జీవితాన్ని పరిశీలనం చేస్తే వారు చిరంజీవి, వారు ఇప్పటికీ ఉన్నారు. కాబట్టి అటువంటి మహానుభావుడి యొక్క జీవితాన్ని మీరొక్కసారి పరిశీలనం చేస్తే అసలు ఆయన ఈ లోకానికి అందించినటువంటి అద్భుతమైన సందేశం మీకు అర్థమవుతుంది. అంటే నా ఉద్దేశ్యం మీకు తెలియదని కాదు, అసలు స్వామి పేరే హనుమ. హనుమ అంటే హనువుల సంబంధం ఉన్నవాడు అని. హనువులు అంటే దవడలు. ఈ దవడలు కదులుతాయి. ఈ దవడల కదలిక మీద 2 రకాలైన అభ్యున్నతి ఆధారపడుతుంది. ఈ దవడలు ఎంతకాలం శక్తివంతంగా కదులుతాయో అంతకాలం శరీరం బలంతో ఉంటుంది. ఈ దవడలు కదలడం బలహీన పడిపోయిందనుకోండి, దవడ బలహీనపడ్డం అంటే దవడ లోపల దవడ మీద అమర్చబడినటువంటి దంతపంక్తి ఊడిపోయిందనుకోండి, బలం కోల్పోయిందనుకోండి, బలిష్టమైన ఆహారాన్ని తినలేడు. అలా తినకపోతే శరీరము బలంతో ఉండదు. 2 మంచి దవడలు, బలమైన దవడలు ఉన్నవాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే మంచి మాట మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞాశాలి అని. ఏదో మాట్లాడడం కాదు, పొల్లు మాట్లాడి ఉపయోగం ఏముంది? ఒకడు చిరస్థాయి దేని వలన పొందుతాడు అంటే మాటల చేత పొందినంత తేలికగా దేని చేత సాధ్యం కాదు. మాట చేత చేసేటటువంటి ఉపకారం అనన్య సామాన్యమైన ఉపకారం. మీరు అన్నం పెడితే ఒక పూటకి కడుపు నిండుతుంది. మీరు ఓ శస్త్రచికిత్స చేయిస్తే కొంతకాలం శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మీరు ఏదో ఓ ఇల్లు కట్టిస్తే అతను కొంతకాలం ఆ ఇంట్లో ప్రశాంతంగా బ్రతకగలుగుతాడు. కానీ మీరు ఒక మంచి మాట మాట్లాడితే దాని వలన అవతల వాడి జీవితం బాగుపడితే కొన్ని కోట్ల జన్మలు వాడి జీవుడు తరిస్తాడు. మాటకున్న శక్తి దేనికి లేదు. మాట మనిషిని అభ్యున్నతి పథంలో పైకి ఎత్తేస్తుంది. వినరాని మాటలు వినడం వల్ల ఎంత పైనున్నవాడు కింద పడిపోతాడు. అందుకే హనుమ అంటే హనువుల శక్తి ఉన్నవారు. అంటే ఆయన దవడల కదలిక అటువంటిది.
ఆయన నోటి వెంట వచ్చినటువంటి మాటలు ఏవి ఉంటాయో ఆ మాటలు సారభూతములై ఉంటాయి. విషయాన్ని బాగా పరిశీలించి అర్థం చేసుకుని ఆయా సందర్భాల్లో ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడతారు తప్ప ఒకప్పుడు మాట్లాడవలసినటువంటి మాట ఎంత స్థాయిలో ఎలా ఉండాలో అలా ఉండకుండా నీరసపడి మాట్లాడడం, మంచి సందేశాత్మకంగా అవతల వారికి ఉపశాంతినిచ్చి మాట్లాడవలసినప్పుడు అలా మాట్లాడలేకపోవడం, ఇటువంటి లక్షణాలు హనుమయందు ఉండవు. అందుకే హనుమ మాట్లాడేటటువంటి తీరుని మీరు పరిశీలిస్తే అసలు అది జీవితం మీద ఒక అద్భుతమైనటువంటి ప్రభావాన్ని చూపించి ఒక పెనుమార్పుని తీసుకొస్తుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మాట మాట్లాడేవాడికి ఎప్పుడూ ఒక లక్షణం ఉండాలి. ఏ లక్షణం ఉండాలి అంటే, ఈ క్షణంలో నేను ఈ మాట మాట్లాడితే అవతలవాడు నన్ను మెచ్చుకుంటాడా మెచ్చుకోడా, అది మాట మాట్లాడేవాడికి ఉండవలసినటువంటి ప్రథమ లక్షణం కాకూడదు. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్.